ఒరే రంగా కూరగాయలు తెద్దాం పదరా. ఏరా రంగా ఇంత పెద్ద బ్యాగ్ తెచ్చావేంట్రా? మీరు వేసే పీసారతనకి ఈ బ్యాగే ఎక్కువ. ఇప్పుడు కాదురా నీ సంగతి, కూరగాయలు పోయి వచ్చినాక చెప్తా. నడు. క్యారెట్ పోలే బాగుంది. ఎక్కడమ్మగారు చూసి తిట్టగలవాళ్ళు. ఏరా ఇన్ని అనం కొంటున్నాం, ఒక క్యారెట్ కూడా తిన్నీరా? ఎన్ని కొంటారు మీరు? 10 రూపాయలు 20 రూపాయలు కొట్టరు, అంతకంటే ఎక్కువ ఉంటారా? మరి మీరు చేసే పీసారతున్నా. టమాటా ఎంత అమ్మా? 30 రూపాయలు. 5 రూపాయలకు రాదా? ఎప్పుడన్నా మీరు కూరగాయలు కొనే ముఖమేనా అమ్మ మీది? ఆలుగడ్డ 40 రూపాయలు బిడ్డ. మా ఊర్లో అయితే 5 రూపాయలకు 10 కిలోలు వస్తాయి. మీ ఊరికి వెళ్ళి వేసుకోవాలి. ఏడికెందుకు వచ్చినావు బిడ్డ? కొత్తిమీర ఎంత? 5 రూపాయలకు ఒక కట్ట బిడ్డ. ఇన్ని అనం కొంటున్నాం అమ్మా, అది ఫ్రీ ఇవ్వలేరా? కొత్తిమీర ఎందుకమ్మా? మొత్తం ఫ్రీగా తీసుకోపో. ప్రియా ఒకటే ఉన్నారా మీరు ఫ్రీ చేయడానికి? మరి మీ పిస్తాను నన్ను చెప్తున్నారు. ఒరే రంగా చిన్న టమాటాలు వాడి బ్యాగ్ వేసుకోపో. అమ్మగారు మీరు చేసే పీసారానికి నా పర్వంతా పోతున్నాం గారు. రోజు చూసే పొద్దున్న లేస్తే నేను ఇక్కడనే దిగుతాను. అందరూ నన్ను చూస్తే ఎక్కువ ఉంచుతారు. కావాల్సిన కూరగాయలు ఫ్రీగా తీసుకొస్తాను గారు. ఇంటికి అంతకన్నా ఏం కావాలరా? పదా ఇంటికి పోదాం. అమ్మగారు బాగున్నారా? ఒరే రంగా ఎక్కడికి వెళ్ళిపోయినారు 10 రోజుల నుంచి? అదే అండి మా తమ్ముడు కూతురు పెద్ద మనసు ఏందండి. అయితే నువ్వేం చేసినావురా? ఆ పిల్లతో పాటు నువ్వు లొగ్గుచున్నావా? ఏంటమ్మగారు అలా అంటారు? ఇంట్లో పనులుండవా? ఓ అలాగా, సర్లే గానీ నీ పెళ్లి విషయం ఎక్కడ వరకు వచ్చిందిరా? చూస్తున్నారండి, ఎక్కడ సెట్ అవ్వట్లేదు. మా అమ్మాయికి కూడా ఎక్కడ సెట్ అవ్వట్లేదురా రంగా. ఏంటమ్మగారు అలా అంటారు? చిన్నమ్మ గారికి నేను లేనా? మా అమ్మాయి నీకన్నా చాలా చిన్నదిరా ఎదవా. నేను అన్నది అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూస్తా అని, నేను చేసుకుంటాను కాదు. అయ్యో సారీ రా రంగా, ఏం అనుకోకు. ఏరా రంగా మొహం వెలిగిపోతుందంటే ఈరోజు. ఇవాళ స్నానం చేసిన అమ్మగారు. నీ ఇలాగా తెల్లగా కావాలంటే ఏం చేయాలి అమ్మగారు? రోజు స్నానం చేయాలిరా. ఒరే రంగా నా బంగారం ఎట్లుందిరా? మీకేంటి అమ్మగారు, బంగారపు బొమ్మలా ఉన్నారు. ఏం చేస్తాంరా, ఎంత వద్దన్నా మీ అయ్యగా తీసుకొస్తూనే ఉంటాడు, వద్దన్నా వినరు. అదేంటి బంగారం లేకపోతే అయ్యగారిని పోలీస్ స్టేషన్ పట్టిస్తాను, విడాకులు ఇస్తాను అంటా కదా మీరు. నీకు ఇవన్నీ ఎట్లా తెలుసురా? అదే మన పక్కింటి మల్లేశ్వరి చెప్పింది. ఇంకేమన్నది అది? బంగారం కొనిపించి అయ్యగారిని రోడ్డు నుంచి తీసుకొస్తారంట మీరు. అంత మాట అన్నది అది, దాని సంగతి చెప్తుంది. అమ్మయ్యా, రోజు పని చెప్పి సంపుతానండి. ఒరే రంగా ఎక్కడ చచ్చావురా? ఏంటమ్మగారు పిలిచారు? బకెట్ లా బట్టలన్నీ తీసుకోండి రా. సరే అమ్మగారు. ఒరే రంగా నువ్వు ఎంత బాగా పని చేస్తావురా. నేను కాకపోతే ఇంకేం చేస్తారా అమ్మగారు? మీ అయ్యగారు ఒక్క పనిలో కూడా నాకు హెల్ప్ చేయరా నాకు. అయ్యో అవునా అమ్మగారు? ముందే తెలిసింటే ఇలాంటి పని వచ్చినా పెళ్లి చేసుకునేదాన్ని రా. నా లాంటి వాడిని ఎందుకు అమ్మగారు, నన్నే చేసుకోండి. ఒరే నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? ప్రేమకు ఏది అవసరం లేదు అమ్మగారు. నాకు 50 ఏళ్ళు, నీకు 30 ఏళ్ళు, ఎట్లా సెట్ అవుతుంది రా ఏదో. అయితే నాకు 50 వచ్చాక చేసుకుంటా, అప్పుడు సేమ్ ఏజ్ అయింది కదా మన ఇద్దరిది. ఒరే రంగా ఏంటమ్మగారు? అన్ని బర్రెలకు పాలు పిండినావా? అన్ని బర్రెలకు పాలు విన్నా అమ్మగారు. ఒక ఆవుకి బాగలేదు కదరా. ఏ కలర్ అమ్మగారు అది? నీ కలరేరా. అమ్మ ఎప్పుడు నా మీద జోకులు ఇస్తుంది. చెప్తా దీని పని. మీ గురించి మన వీధిలో మస్తు మాట్లాడుకుంటారు అమ్మగారు. ఏం మాట్లాడుకుంటుర్రా నా గురించి? బర్రెలతో బిజినెస్ చేసి బర్రెలాగా తయారైనావు అనుకుంటారు అమ్మగారు. అలా అనుకుంటుర్రా లేకపోతే నువ్వే అంటున్నావా? చిచ్చి, మీరు నాకు దేవతతో సమానం అమ్మగారు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? సర్లే ఏడవకింగా, నువ్వు ఏడిస్తే దున్నపోతే ఏడ్చినట్టే ఉంది. చేతిలో 1 రూపాయి కూడా లేదు. అమ్మగారు అడగమంటే పిల్లికి పిచ్చ కూడా పెట్టదు. నాకేమిస్తుంది? అడిగేది చూద్దాం. అమ్మగారు కొంచెం అడ్వాన్స్ డబ్బులు కావాలి, ఊరేలేదు ఉంది. బిజినెస్ బొక్కలేక మేము చేస్తుంటే కావాలా? పోయి పని చేయపో, ఆమె పిల్లలు పట్టుకోపో. అడ్వాన్స్ ఇవ్వమంటే అడ్వాన్స్ ఇస్తలేదు. నాకేం డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఐడియా. అమ్మగారు ఏంట్రా? మన ఊర్లో మొత్తము మీరే టాపిక్ అమ్మగారు. ఏం టాపిక్ రాదు? మీ అంత అందంగా ఊర్లో ఇవ్వాలి అమ్మగారు. మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు. మొత్తం మీకు దృష్టి రాస్తుంది. అంతగానో మాట్లాడుకుంటారా నా గురించి? అయినా మీ అంత అందము ఎవరికి వస్తుంది అమ్మగారు? ఈ చుట్టుపక్కల ఊళ్ళో అంతా మీ అంత అందంగా ఉండరు ఎవరైనా? అది కూడా నిజమే అనుకో. సరే అమ్మగారు, నేను వెళ్తాను, నాకు పని ఉంది. అరే రంగా అడ్వాన్స్ కావాలన్నావు కదరా, సాయంత్రం ఇంటికి రా, వచ్చి తీసుకుని పోయి. ఇవాళ రేపు పని ఉండదే. ఒరే రంగా ఏంటమ్మగారు? ఏమొచ్చినావురా? ఇల్లు మొత్తం దుమ్మే ఉంది. నేను పెట్టుకోవడం కంటే కింద సిగాట పెట్టుకోవడం అయ్యాం.
పెట్టుకోండి అమ్మగారు సుజాతని. నేను ఒక్కనే పని చేయలేక ఇబ్బంది పడుతున్నాను. తను కూడా వచ్చిందంటే ఇద్దరం కలిసి మెలిసి పని చేసుకుంటాం. ముందే పెళ్లి కూడా కాలేదు నాకు. ఒరే దరిద్రుడా, నేను అన్నది పని చేయి నీకే, నువ్వు పెళ్లి చేసుకుంటాను కాదు. నాకు జీతం ఇవ్వడానికే మీకు 3 నెలలు టైం పట్టింది. ఆ సుజాతను పెట్టుకుని ఏం చేశారు అమ్మగారు మీరు? చేయమంటారా వెళ్ళిపోమంటారా? బోల్డ్ పనులు దొరుకుతాయి మాకు. అమ్మో, పనులు దొరకడం కష్టం, ఇంకా వీడు వెళ్ళిపోతే నాకు ఇంకా కష్టం అవుతుంది. అలా కాదురా రంగా. ఏంటమ్మగారు మరి ఓకే పని చేసిన కొద్ది ఏదో పాపమని పని చేసేస్తున్నారు, ఎత్తుకి ఎక్కేస్తున్నారు మీరు. సర్లే గానీ నీ టీషర్ట్ భలే ఉందిరా, ఎక్కడగా నా వేటి? మా ఊరు జాతరలో మా అత్తయ్య గారు 100 రూపాయలు పెట్టి ఇప్పించారు అమ్మగారు. బాగుందా? అంతా బానే ఉంది కానీ నీకు టీషర్ట్ కొంచెం చిన్నగా అయినట్టుందిరా. అవును, కొంచెం చిన్న అమ్మగారు. సరే ఏం చేస్తాం? అమ్మయ్యా, వీడు ఎక్కడికి ఓడింగా. అమ్మగారు నాకేం జీతం ఇయ్యరా ఇంకా? ఇస్తలేరా, కూర్చో. ఏంటమ్మగారు ఈ బర్రె పక్కన కూర్చోబెట్టారు నన్ను? ఆ బర్రె పక్కన కూర్చుంటే నీ సొమ్మేమని అరిగిపోయిందారా? అంటే బర్రె నేను ఒకటేనా అమ్మగారు? కనీసం ఆ బర్రె పాలిస్తుందిరా, నువ్వేం చేస్తావు? అంటే ఏంటి ఇప్పుడు నన్ను కూడా పాలిమంటావా ఏంటి? ఆ బర్రె నువ్వు చూడ చక్కగా ఉన్నారా, అందుకే దాని పక్కన కూర్చోబెట్టిన. ఒరే రంగా, ఈ పొలం అంతా మాదే చూడరా, కష్టపడి కొనుక్కున్నాం. అదేంది మందిని ముంచి భూమంతా రాపించుకున్నట్టు కదా అమ్మగారు మీరు? ఎవడ్రా నీకు చెప్పింది ఇదంతా? అప్పట్లో మా తాతలకు చదువు రాదనేసేసి మీ తాతలు అన్నిట్లో వేలుముద్ర లేపించి భూములంతా దొబ్బేసినట్టు అమ్మగారు మీరు. అన్ని ఊరులు అనుకుంటారు అమ్మగారు, నేనేది అనుకుంటలేను. వాళ్ళనుకుంటున్నారా లేకపోతే నువ్వే అంటున్నావారా? అమ్మా చూసి ఏమనుకుంటా అమ్మగారు? కట్టు బానిస అమ్మగారు నేను, కట్టపక్కటి నేనే ఎక్కువ మీకు. నువ్వు అన్న మాటలకి బావల్ల కట్టప కూడా ఫీల్ అవుతాడరా. మీ ఉప్పు తిన్నాను అమ్మగారు, మిమ్మల్ని అన్ని మాటలు నేను అనగలుగుతానా? ఊరులు అమ్మగారు, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఉప్పే ముందురా, వదిలేసి నా రక్తం కూడా తాగేటట్టున్నావు. అబ్బా ఇప్పుడు వదిలేటట్లేదు, ఏం చేయాలి? ఐడియా అమ్మగారు, ఫుల్ ఎండ కొడుతుంది, మీ మొహం కందిపోతుంది అమ్మగారు, అలా నీడకెళ్దాం. నడువు. ఒరే రంగా ఒకసారి ఇట్రా. ఏంటమ్మగారు పొద్దున్న లేస్తే పని చంపుతారు, పని చేసుకున్నారు. ఏది పిలిచారు? కళ్ళు సరిగ్గా కనిపిస్తలేవు, జరి డబ్బులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పురా. సరే అమ్మగారు. 1 2 3 4 5 6 7 8 9 అమ్మగారు 6500 ఉన్నాయి అమ్మగారు పాప డబ్బులు. 2 నోట్లు సరిపోతాయారా? ఏమంటాను అమ్మగారు అర్థం కావట్లేదు. అదే జేబులో 2 500 నోట్లు పెట్టుకున్నావు కదా, ఈ 2 500 తీసుకుంటావేమో అని అంటున్నా. అంటే మీకు కళ్ళు కనిపించవు కదా అమ్మగారు, ఎట్లా చూసారు? నా కళ్ళు బానే కనిపిస్తున్నాయి రా, నీ కళ్ళే దొబ్బినాయి. బానే నవ్వుతున్నావు కానీ ఫస్ట్ ఆ జేబులో పెట్టుకున్న 2 500 నోట్లు తెలిసిపోయిందా? వీడేంది ఇట్లా చేస్తుండు? అరే నువ్వు వెళ్ళి పని చేసుకోపోరా, ఇది ఒక్కసారి వదిలేసినా గాని. ఒరే రంగా, ఏంటమ్మగారు అంత కోపం ఉన్నారు? నువ్వు పాలు పోసేటోళ్ళు అందరు వచ్చి నన్ను తిడుతుర్రా. ఎందుకమ్మగారు పాలలో నీళ్ళు వస్తున్నా నిషా? పాలల్లో నీళ్ళు పోసి నన్ను ఎందుకు తిడతారు వాళ్ళు? నువ్వు నీళ్ళల్లో పాలు పోసినావు అంటారా దరిద్రుడా? పాలల్లో ఏం చేస్తున్నావు రా నువ్వు అసలు? నువ్వేమో 6 నెలల దాకా జీతం ఇవ్వవు, అందుకే కనిపించిన షాప్లలో పాలు పోసుకుంటూ పోతున్నా అంతే. एक्सक्यूज मी, ఏం కావాలయ్యా మీకు? 1 लीटर का दूध कितने का मिलेगा? ఒరే రంగా, వీళ్ళు హిందీలో మాట్లాడుతూ ఇట్లా మాట్లాడదు. भैया क्या हुआ ना? हाँ भैया, दूध कितने का मिलेगा? थोड़ा प्याज डालो भैया. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బర్రెపాలు దొరుకుతాయా ఇక్కడ? రేపు ఉదయం 6 గంటలకు రండి మీరు. రే నువ్వు ఇంతకు ముందుకు పానీపూరి బండి దగ్గర పనిచేసినావు కదా? మీకెట్లా తెలుసు అమ్మగారు? నువ్వు మాట్లాడిన హిందీ చూసి మాకు అర్థమైంది లేరా, నీకు ఇంతే వచ్చాని. ఇవ్వండి అమ్మగారు బిస్కెట్లు, ఇంకేం లేవు ఇంట్లో. ఒరే రంగా, నీకు అటు చదువు లేదు ఇటు తెలివి లేదు, ఎట్లా బతుకుతావురా నువ్వు? నాకే చదువు వచ్చి నాకే తెలివి ఉంటే మీ దగ్గర ఎందుకు పని చేస్తాను అమ్మగారు నేను? నా దగ్గర కాకపోతే నీకు ఇంకేడ పని ఇస్తారా? అమెరికాలో పని చేస్తుంటా అమ్మగారు, మీ దగ్గర ఎందుకు పని చేస్తుంటే నేను? అక్కడేం పని చేస్తుంటివిరా? ఇంకేం పని చేస్తాను అమ్మగారు, ఇదే పని పని చేస్తాను. నువ్వు చదువుకున్నా అదే పని చేస్తావు, చదువుకోకపోయినా అదే పని చేస్తావు. అబ్బా, నీకు గాడుకున్నంత తెలివి ఉందిరా రంగా. ఏటమ్మగారు అట్లా పోగొడుతుంది, నాకు సిగ్గేస్తుంది అమ్మగారు. అయినా మీకు సూట్ అయ్యట మాకేదో సూట్ అవుతాం గారు. అయినా గాడిదంత తెలివి మీలాంటి వాళ్ళకే ఉంటుంది అమ్మగారు, మా లాంటి పేదోళ్ళకి ఏముంటుంది అమ్మగారు. అయినా మీరు గొప్పోళ్ళు కదా. అయ్యో పోతే పాల్గొట్టాను అమ్మగారు, మర్చిపోయాను. నన్ను తిట్టిందా పోయిందా? తిడితే మట్టి మనం పడుచుకుంటామా ఏంటి? ఒరే రంగా, ఏటమ్మగారు బర్రేంట్రా నీలాగా మిల మీద మెరిసిపోతుంది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? ఒరే రంగా, ఏంటమ్మగారు? బర్రెల అన్నిటికీ దానా పెట్టినావారా? అన్నిటికి పెట్టినమ్మగారు. నువ్వు కూడా తినేసేరా, ఒక పని అయిపోతుంది.
అమ్మగారు పొలంలో పనిచేయడానికి కూలీలు చాలా రోజులు వస్తారు, డబ్బులు అడుగుతున్నారు, పిలవమంటారా? 2 నెలలు కూడా కాలేదు అప్పుడే కూలి డబ్బులు కావాలంటనా? చైనా ఇంకో 4 రోజులు అప్పుడు ఇద్దాం గాని. అట్లా నిలబడ్డావేంద్ర దిష్టి బొమ్మ మొహం వేసుకొని? ఇక్కడే ఉంటే వాళ్ళు వచ్చి కూలి డబ్బులు అడుగుతారు, నువ్వు ఇస్తావా? పదా రారా రంగా, నువ్వు కూడా ఎక్సర్సైజ్ తీసుకుందు. నాకెందుకు అమ్మగారు, నాకు అవసరం లేదు, నేను చెయ్యను. ఫ్రీగానే రా, పైసలు ఏం తీసుకోరు. మరి మీ పిసినానికి అర్థం అదుపు లేకుండా అవుతుంది అమ్మగారు. జిమ్ లో అయితే 2000 3000 తీసుకుంటారా? నేనైతే ఫ్రీగా తీసుకోవచ్చు, నడు చేసుకోపో. అప్పుడు జిమ్ కన్నా పోతా, ఈడ మాత్రం చేయ నేను. ఇది పోతుంది. ఫ్రీగా వచ్చే దాంట్లో ఎంత సంతోషం ఉంటుంది రంగా. పిసినానికి ఏదైనా అవార్డు ఉంటుంది, నీకే ఇస్తారు అమ్మగారు. ఇంకోసేపు నేను పర్వంతో పోయేటట్టుంది అమ్మగారు. మీరు వస్తారని లేకపోతే నేను వెళ్ళిపోతున్నా. బాగా వేడి చేసినట్టుంది వీడికి, అందుకే ఇట్లా మాట్లాడుతుంది. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో రాడిలో ఒరే రంగా, 10 రూపాయలకి ఎన్ని పానీపూర్లు ఇస్తారు అడుగురా. భయా 10 రూపాయలకి ఎన్ని పానీపూరి? 4. 4 గంట అమ్మగారు 10 రూపాయలకి. ఏరా 15 20 రారా. ఎందుకమ్మగారు పానీపూరి బండే పెట్టుకోరు, డైలీ ఇంట్లో కూర్చోవచ్చు మీరు. ఏరా నీకు కూడా మంచిగా వచ్చినంత కోపం వస్తుందేంటి? నా మీద బాగా ఏడ్చింది చాలు కానీ ఫస్ట్ పానీపూరి తినండి. మీరు తినండి అమ్మగారు, పానీపూరి బండి ఏడుకోదు కానీ. పానీపూరి బండి ఏడికి పోదురా, నేనే పోతున్నా, బిల్లు కట్టేసిరా. అమ్మగారు 1 రూపాయి కూడా అమ్మగారు. ఆ పానీపూరి బండి కాడ పండేరా, వదిలిపెట్టాను. ఒరే రంగా, వర్షం పడుతుంది, బట్టలు తీసినావారా? ఏడమ్మగారు ప్రసాద్ కంగారే, వర్షం పడుతుంది నాకు తెలియదా, అప్పుడే బట్టలు తీసేశాను. ఒరే రంగా, కటింగ్ చేపించుకున్నావారా? లేదమ్మగారు, నేనే ఇట్లా బొచ్చు అంతా బీకేసుకున్నాను. ఓ మై గాడ్. ఏరా అంత కోపం ఏంటి నా మీద నీకు? కటింగ్ చేసిన తెలుస్తుంది అమ్మగారు, ఆ మాత్రం దానికి అడగడం ఎందుకు? ఏదో మాట వరుస కడిగినా గానీ ఎవరా నీకు కటింగ్ చేసింది? ఇంకేం చేస్తాను అమ్మగారు, కటింగ్ షాప్ అన్ని చేసిండు. ఓయమ్మా చాలా చిన్న సెకండ్లో రాడిలో అరే నువ్వు ఇట్లా ఎటకారంగా మాట్లాడినావు అనుకో, నీకు రత్నాలకు సంబంధం ఉందని మీ ఇంట్లో చెప్పేసి చెప్తున్నా. ఏదో నువ్వు వచ్చినాక కలిసి వచ్చిందని పనివాడు ఉంచుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో తీసేసేదాన్ని. మాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, అందుకని ఈ కోతి పండ్లు ఎటకరంగా మాట్లాడేది. రేపు చూపిస్తా, చుక్కలు చూపిస్తా మీకు.